Hi friends, today we discussing about the Laplace transform of derivatives. సో ఈ లెప్లాసీ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ అనేది మనకు 5 మార్క్స్ మీద కూడా కొన్నిసార్లు అడుగుతాడు. రేర్ కేసెస్లో మనకు 2 మార్క్స్ మీద అడుగుతాడు. ఇఫ్ ఏ బి ద గివెన్ డెఫినెట్లీ వీ హ్యావ్ ద డెరివేటివ్స్ ప్రాబ్లమ్ 1. ఓకే, సో యాక్చువల్లీ లెప్లాసీ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ అంటే ఏం చెప్తుంది డెఫినేషన్ అండ్ ఫార్ములా ఎలా యూస్ చేస్తాం వీ డిస్కస్ ఇన్ దిస్ సెక్షన్. ఓకే, సో if f of t is continuous and of exponential order and f dash of t is sectionally continuous, ఎఫ్ ఆఫ్ టీ అనేది కంటిన్యూస్గా ఉంటే అండ్ ఆల్సో ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్గా అవుతే ఎఫ్ డాష్ ఆఫ్ టీ అనేది సెక్షనల్లీ కంటిన్యూస్ అని చెప్తుంది. నెక్స్ట్ దెన్ ద లెప్లాసీ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ గివెన్ బై సో ఇప్పుడు డెరివేటివ్స్ ఫార్ములా ఎలా వస్తుందంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డాష్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో. దిస్ ఈజ్ ద ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ద లెప్లాసీ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t. Okay, next if L of f double dash of t equals to s square into f bar of s minus s into f of 0 and minus f dash of 0. If suppose Laplace transform of nth derivative, okay, nth డెరివేటివ్ కానీ మనకు ఉన్నప్పుడు ఎస్ పవర్ ఎన్ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎస్ పవర్ ఎన్ మైనస్ 1 ఎల్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఎస్ పవర్ ఎన్ మైనస్ 2 ఎల్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 అండ్ సో ఆన్ ఎఫ్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎఫ్ 0. ఓకే, దిస్ ఈజ్ ద డెరివేటివ్ formulas. If it is in the they ask using the theorem on derivatives, you have to find the f of t equals to t into sin t, like that problems. If they ask based on the theorem of the derivatives, you have to keep these formulas and you have to calculate the solution. Okay, so a question ఎలా ఉంటుందంటే we see one question. So we see one question, f of t, so find the Laplace transform of Laplace transform based on the theorem of f of t equals to, based on the theorem of derivatives, f of t equals to t into sin t. ఇలా అడుగుతాడు. బేస్డ్ ఆన్ ద థీరమ్ ఆఫ్ డెరివేటివ్స్ అన్నప్పుడు ఈ 3 ఫార్ములాస్ యూజ్ చేసి మనం, అంటే ఇప్పుడు ఇది డెరివేటివ్స్ మనకి nth టర్మ్ డెరివేటివ్ అవసరం అయితే nth టర్మ్ డెరివేటివ్ యూజ్ చేస్తాం. ఇఫ్ సపోజ్ రిక్వైర్డ్ సెకండ్ టర్మ్ ఓన్లీ. ఓకే, ఇవన్నీ ఎంతసేపు చేస్తామంటే కాన్స్టాంట్ వచ్చేంతవరకు సెకండ్ డెరివేటివ్ తీసుకుంటాం, క్యూబ్ డెరివేటివ్ తీసుకుంటాం, అలా చేసుకుంటూ వెళ్తాం.
డెరివేటివ్స్ ఆన్ ద థీరం ద్వారా చేయాలి అంటే ఈ 3 ఫార్ములాస్ యూజ్ చేసి చేస్తాం. సో నౌ వి ఫైండింగ్ ది సొల్యూషన్. ఓకే, గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు టీ ఇంటూ సైన్ ఏటీ. ఓకే, మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు నాట్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు, ఇది ఏ విధంగా ఉంది, యు ఇంటూ విలో ఉంది. యు ఇంటూ వి చేస్తే మనకి ఏమవుతుంది, టీ ఇంటూ యు ఇంటూ వి డాష్ కదా. సో దీన్ని ఏం చేస్తాము, చేస్తే డెరివేషన్ చేస్తే కాస్ ఏటీ అవుతుంది. నెక్స్ట్ అగైన్ వి డెరివేట్ ఏటీని డెరివేట్ చేస్తే మనకు ఏ అనేది వస్తుంది. ఓకే, ఏ వచ్చి నెక్స్ట్ ఏమవుతుంది, ప్లస్ యు ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్ కాబట్టి వి అనేది అన్నప్పుడు సైన్ ఏటీని పెట్టుకొని టీని డెరివేట్ చేస్తే మనకు 1 అవుతుంది. సో టోటల్లీ మనకి ఏమొస్తుంది, ఏటీ ఇంటూ కాస్ ఏటీ ప్లస్ సైన్ ఏటీ. ఓకేనా. నెక్స్ట్ ఎల్ ఆఫ్ అగైన్ డెరివేటివ్ మనకు కాన్స్టెంట్ వచ్చేంత వరకు మనం డెరివేషన్ చేస్తాం. సో అగైన్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు అగైన్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ ఏ ఇంటూ దీన్ని అగైన్ ఇంకోసారి డెరివేషన్ చేస్తే ఇది ఈ యు ఇంటూ విలో ఉంది, దీన్ని చేస్తామన్నమాట. కాన్స్టెంట్ కాబట్టి ఏని పక్కన తీసేసి మైనస్ సైన్ ఏటీ ఇంటూ ఏ ప్లస్ కాస్ ఏటీ ప్లస్ ఏ ఇంటూ హియర్ సైన్ ఏటీ మనం డెరివేట్ చేస్తే ప్లస్ ఏ ఇంటూ కాస్ ఏటీ అవుతుంది. టోటలీ మనకి ఎఫ్ డాష్ డబల్ డాష్ ఆఫ్ టీ ఏమవుతుందంటే మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ సైన్ ఏటీ ప్లస్ 2a కాస్ ఏటీ. ఓకేనా. నెక్స్ట్ మనకు టేక్ లెప్లాసీ ఆన్ బోత్ నాట్ ఎల్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ అనేది మనకు డెరివేటివ్స్ థీరంలో ఏముంది, ఎస్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జీరోనా. సో మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో. ఓకే, సో ఫర్ దట్ మనకు మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎల్ ఆఫ్ టీ సైన్ ఏటీ. ఓకే, ప్లస్ 2a ఇంటూ ఎల్ ఆఫ్ కాస్ ఏటీ. ఓకేనా. టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం ఇక్కడ. టేకింగ్ లెప్లాసియన్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే. నెక్స్ట్ by the theorem on derivatives we have this formula. By the theorem on derivatives we have okay equals to s square into L of f of t minus s into f of 0 minus f dash of 0. Okay, so in this s square into L of t into sin at. This is the second equation. Okay, here manaku Laplace తీసుకున్నాక వచ్చింది first equation. Okay, from 1 and 2 we have to calculate now. So from 1 and 2 we get minus a square L of t sin at plus 2a L of cos at. Okay na, s square into L of t sin at. Okay na, here minus a square ni ఇక్కడ దీన్ని ఇట్ సైడ్ పంపిస్తాం. ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ని ఇక్కడ పంపిస్తే ప్లస్ ఏ స్క్వేర్ అండ్ టీ సైన్ ఏటీని కామన్ తీస్తాం. ఓకేనా. సో ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎల్ ఆఫ్ టీ ఇంటూ సైన్ ఏటీ ఈక్వల్స్ టు 2al కాస్ ఏటీ. ఓకేనా. సో మనకు వి నో ఎల్ ఆఫ్ t sin at equals to
2as by s square plus a square. ఓకేనా, దిస్ ఈజ్ ద మనకు రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకేనా, based on the theorem of the derivatives we finding L of t sin at. యాక్చువల్లీ జనరల్గా ఫార్ములా sin atకి ఈక్వల్స్ ఏంటి, 1/s² + s². ఇఫ్ సపోజ్ ఇది t ఇంటూ sin atలో ఉంది, మనకు లెప్లాస్ కనుక్కోమంటే డెరివేటివ్స్ యూస్ చేసి మనం 2 కనుక్కుంటే మనకి ఏమొచ్చింది, 2as/s² + s². దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ ద ఫైండింగ్ ద Laplace transform based on the derivations question. Okay, we see further Laplace transform of the integrals and Laplace transform of the unit step function, change of scalar property, like that we can see in further sections. And this is the problem we had to procedure to follow in this derivatives method. If you have any doubts or if you have any topic, you can ask me in further section, or if you have necessary to any topic, and we will also providing in further topic also. Okay, this is the solution we finding for finally. Okay, and if you like this video, please subscribe me, and we have providing other videos like most gunshot questions. Next we are going to evolution of improper integrals and the convolution theorem further also. If you like this video, please subscribe me and comment me. Don't forget subscribe video. And thank you to you. Bye.